మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా మేడం గారు అంటున్నారు. సతీష్ బ్రదర్ మీరు ఎంజాయ్ చేస్తున్నారు కదా బ్రదర్. హెల్త్ బాగలేదు. శశి గారు వచ్చాక మాట్లాడుతున్నారు. లైట్ గా మాట్లాడుతున్నాను నేను. నాకు కొంచెం ప్రాబ్లం కదా. సతీష్ బ్రదర్ మీరు ఎంజాయ్ చేయాలి బ్రదర్ మీరు కూడా. కొంచెం నాకు కొంచెం సపోర్ట్ చేస్తారని పిలిచాను. టుగెదర్ లైవ్ లో కొంచెం బెనిఫిట్ ఉంది అందుకే. సపోర్ట్ చేసినా చేయకపోని ఒక ఆడపిల్లకి అర్ధరాత్రి పూట సేఫ్టీగా మించిపోవాలి. మనం ఆడపక్షాన్ని ఇవ్వండి సార్ బ్రదర్. వడ్లక తెలుసు అసలు. సో అట్లా ప్రాజెక్ట్ ఫీల్ తను రీల్స్ తన ప్రాజెక్ట్ ఫీల్ నాకు ఇష్టం. సో అలా వస్తాను బ్రదర్. సర్టిస్ బ్రదర్ ఓకే. గీత మాట 033 ఓకే బాజీ బ్రదర్ గారు గీత పెట్టి ఏదో ఒక నాలెడ్జ్ ఉంది. సో ప్లీజ్ మనం తెలుసుకోవాలి. మనం చీచి కార్డు టాపిక్ కరెక్ట్ చెప్పినారు. వైఫై ఆగిపోయింది ఎందుకో కరెక్ట్ గా 12:30 కావాలి. నెట్వర్క్ ఎంత ఆగిపోయింది. గీతరాని బంగారం కరెక్ట్. మీలాంటి వాళ్ళు ఉండాలి బ్రో. మీరు ఇండియాకి అవసరం అంటున్నారు. సర్టిఫికేట్ ఓకే బ్రదర్. ఓకే సంతోషం బ్రదర్. 5 members now counting that. Please comment చేయండి ఓకేనా. సో శశి కోరిక తీరని ఆత్మలు భూమి మీద ఉంటాయా? కోరిక తీరని ఆత్మలు భూమి మీద ఉంటాయా? కోరికలు తీరలేని ఆత్మలు భూమి మీద ఉంటే ఖచ్చితంగా మనుషుల నుంచి ఆశించి అదే గ్రహం ఆశించుకొని తప్పకుండా తీసుకెళ్తారు. ఎందుకంటే వాళ్ళ బ్లడ్ రిలేషన్షిప్ ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళ మీదే తీసుకొని పోతాయి. నేను పూజారిని. నేను ఇప్పుడు చెప్పేస్తున్నాను. నా గురించి మీకు తెలియదు ఎవరికి. డెడ్డా? ఓకే నీ వాయిస్ కూడా డెడ్ అయిపోయింది. అలా ఇప్పుడు వినబడుతుందా? నీ వాయిస్ కూడా డెడ్ అయిపోయింది. కొంచెం నెట్ ప్యాక్ ఆన్ చేశాను. మాట్లాడు మొత్తం కవర్ చేస్తా ఓకేనా. మ్యూట్ పెట్టేసి ఓకే. సో గీతారాణి బంగారం ఏంటంటే నేను ఉన్నాను కదా గీత గారు అంటున్నారు. సర్టిఫికేటర్ అసలు లిస్ట్ ఎందుకు వస్తుంది మన మీద? లిస్ట్ ఎందుకు వస్తుందంటే నా గీతారాణి బంగారం నేను చెప్తాను. ఇప్పుడు అందంగా ఉన్నావు, నువ్వు అందంగా ఉన్నా, నేను అందంగా ఉన్నా. కానీ అది అనుకోకుండా ఆటోమేటిక్ ఫీల్డ్ వాటికి కావాలని అనుకుంటారు. ఎందుకంటే అంటూ నాకే సొంతం అని అనుకుని ఆటోమేటిక్గా ఫీల్డ్గా అది ఏదో ఒకటి వస్తువు కానీ మంచిగా కానీ వాళ్ళ నుంచి ఆటోమేటిక్గా పోవాలి. నాకు అది దక్కేలాగా అది తగలకోకుండా మెడటోన్స్ ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఆ డిస్ట్ పాయింట్ వస్తుంది ఓకేనా. ఇంకొక మాట చెప్తా చూడు. గీతారాణి బంగారం ఇంకొక విషయం చెప్తాను. టోల్గేట్ టోల్గేట్ లాగాలి అయినా అది వచ్చింది. సతీష్ గారు అంటే దండం పెట్టినారు. మా గీతారాణి బంగారం మీరు లేదు ప్రొఫైల్ పిక్ అంటున్నారు. బాజీ బ్రదర్ తను ఎవరి తన అస్సలు ఇంట్రెస్ట్ పిక్ ఫీల్డ్ ఇట్లా వాయిస్ ఫీల్డ్ అస్సలు ఉన్నారు. బ్రదర్ టుగెదర్ కూడా జాయిన్ అవ్వరు ఎవరి లైవ్ లో. సో అలా నేను ఒకటి అయ్యాని నా గీత గారు అంట సర్టిఫికేట్. మేబీ మీకు చనిపోయిన తర్వాత ఏమైంది తర్వాత మీకు తెలుసు బ్రదర్ ఓకేనా. చనిపోకముందే ఎవరికి తెలియదు కదా. దట్స్ నాట్ మ్యాటర్స్. ఆర్కే గారి లైక్ మాత్రమే ఉంది అంటున్నాడు రాజు బ్రదర్. షేక్ గారు మీరు గీతకి ఏమైనా కామెంట్స్ పెట్టుకోండి. గీత ఏం పట్టించుకోరు. గీతకి నిజంగా తెలుసుకోవాలి. మనం ప్రతి దాంట్లో నాలెడ్జ్ ఉంది. యా నాలెడ్జ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. గీత కరెక్ట్ చెప్పినావు. సో ఇంకొక విషయం చెప్తాను. నువ్వు నాకు ఒక మాట చెప్పినావు కదా. ఇంకొకటి క్వశ్చన్ అడిగినావు. కోరిక తీరని ఆత్మలు భూమి మీద ఉంటాయి అంటే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తా, అది మేబీ కోరికలు తీరలేని సహజం కూడా. మన పుట్టుకలో మనము పెళ్ళంకి ఇట్లా పెళ్లి చేసుకున్న తర్వాత అదే మన బ్లడ్ రిలేషన్షిప్ పిల్లలు పుట్టచ్చు అదే రూపంలో. ఆటోమేటిక్ అదే కోరిక అవ్వచ్చు. ఇంకా చాలా కోరికలు ఉంటాయి. కోరిక ఉంటుంది. ప్లస్
ఇంకా వచ్చి